మోడీ గారు ఎఫెక్ట్ ఇక్కడ అంటూ ఏం ఉండదు. ఆయన వచ్చి మై హే తూ హే మై సచ్చా కామ్ కర్తా అచ్చా కామ్ కర్తా అంటాడు. ఆయన అన్నీ ఏం లేదు. ఆయన ఏదో 15 లక్షలు వేస్తానన్నాడు. 15 రూపాయలు కూడా ఇచ్చిన పాపం పోలా. వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏంటంటే ఎంతసేపు కూడా కుల మతాలకు తగాదాలు పెట్టి ఈ ముస్లిమ్స్కి అనగతొక్కాలని చాలా ప్రయత్నిస్తున్నారు. అది ఇక్కడ జరిగే పని కాదు. ఇక్కడ అందరూ కూడా అన్నా తమ్ముళ్ళలాగా అభిమానంగా లౌకికంగా చాలా ముద్దుగా పెళ్ళిళ్ళు కానీ మంచి కానీ చెడి కానీ ఏదైనా కానీ కలిసిమెలిసే ఉన్నారు. ఆయన ఇక్కడికి వచ్చి కూడా ఇక్కడ మకాం వేసి నేను ఏదో చెయ్యాలా జెండా ఎగరేయాలంటే అది కలే అయింది. అది అయ్యే పని కాదు. ఒకప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన వ్యక్తే మరి ఈ రోజు వచ్చి ఎన్డీఏ కూటమి గెలుస్తుంది అని చెప్పి చంద్రబాబుది తెలియంది ఏముంది, ఆయన కుర్చీ మీద కూర్చోవాలా. మనం ఎదటోళ్ళు ఎంతమంది బలి అయిపోయినా కానీ ఆయన నవ్వుతా నేనున్నాను నీ కోసం అంటాడు. ఇప్పుడు ఆయన ఉన్నాడు ఆయన కోసం అంటే ఒక లాల్జాన్ బాషా కుటుంబం ఆయన కోసం ఏం త్యాగం చేసిందో. ఆగస్టు 15వ తారీఖు ఆయన జెండా లేపడానికి హైదరాబాద్ వస్తా దారిలో చనిపోయారు. మరి ఆ కుటుంబంకి నేనున్న చంద్రబాబు నాయుడు గారు ఈ స్టేడియంలో వచ్చినప్పుడు లాల్జాన్ బాషా చనిపోయినప్పుడు జావుద్దీన్ నేను పక్కన కూర్చుంటే చంద్రబాబు గారు పక్కనే కూర్చున్నారు. మరి ఆ కుటుంబం ఏం చేయలేదే. ఏమైనా లాభం ఏమైనా చేశారంటే చెప్పండి, నేను కూడా చంద్రబాబు ఏమిటే ఉంటాను. ఆయనకి అసలు ఆయన ఏంటంటే మొత్తానికి కూడా నరుకుంటే వెళ్ళాలా, నేను బాగుండాలా, నేను పౌరులో ఉండాలా అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ తరహంలోనే వీళ్ళని కూడా కలుపుకున్నారంటారా? అంతే కదా, మరి అంతే కదా. మరి ఎందుకని మోదీ గారు అంత గట్టిగా చెప్తున్నారు బీజేపీ జెండా రెపరెపలాడితే గాలికి? పులి ఎవరంటారు ఇప్పుడు? పులి ఎవరంటారు? జగన్ అంటారా, చంద్రబాబు నాయుడు అంటారా, పవన్ కళ్యాణ్ అంటారా? పులి ఎవరు చెప్పండి. ఒక మనిషి మీద మీరు నలుగురు వచ్చి ఫైట్ చేస్తుంటే నా ప్రజలు ఉన్నారు, నా దేవుడు ఉన్నారు అని దేవుడికి గుర్తు చేసుకుంటూ వెళ్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అతని దేవుడు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. ముందు దేవుడు, తర్వాత ప్రజలు. అసలు అది కళలు అనుకోవటమే, అది ఏం లేదు. ఆ ఎఫెక్ట్ ఇక్కడ ఏం ఉండదు. ఇప్పుడు ఒక చిన్న మా ఉదాహరణ, కరోనా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? కరోనా వచ్చిన వాళ్ళకి బస్సులు పెట్టి పోలీసులు పెట్టి తీసుకెళ్ళి క్వారంటైన్లో పెట్టి వాళ్ళకి డ్రై ఫుడ్ ఇచ్చి తగ్గిన తర్వాత 2000 రూపాయల చొప్పున ఇచ్చేశారు. ఆ రోజు చంద్రబాబు గారు ఎక్కడికి వెళ్ళారమ్మా? నసీర్ గారు ఎక్కడికి వెళ్ళారమ్మా? ఇప్పుడు ఈయన అమెరికా నుంచి వచ్చారు, పెద్ద డబ్బులు గల ఆయన ఆయన ఎక్కడికి వెళ్ళాడమ్మా? అదే నువ్వు 3 సంవత్సరాల ముందురా. అబ్బో ముస్లిమ్స్కి ఏదో చేసేస్తాను, అబ్బో వాళ్ళకి చాలా బీదతనం ఉంది, కాలేజీలు మసీదులు పెళ్ళిళ్ళు. ముస్లిమ్స్లు వీళ్ళ కాడ అడగరు. 5 పూట్ల నమాజ్ చేసుకొని భగవంతుడిని ప్రార్థించుకొని వాళ్ళు అడుగుతారు, భగవంతుడా నేను సంపాదించే దాంట్లో 2000 సంపాదించాను, 5000 సంపాదించుకోవాలా, నా పిల్లలకి నేను పోషించుకుంటానని వాళ్ళు అడుగుతారు. మరి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారమ్మా? రావాలి కదా. చంద్రబాబు చచ్చిపోతాడేమో అని ఇంట్లో దాక్కున్నాడు. కానీ ఇదే ముస్తఫా గారు ఏం చేశారమ్మా? లారీలు గోధుమ అని, బియ్యం అని, పంచదార అని, కూరగాయలని. ఈయన కూడా సెక్రటరీ, ప్రెసిడెంట్ గారండి మీరు, ఈయన సెక్రటరీ, ఈయన కూడా కొల్లిసారదా మార్కెట్లో ఈయన కూడా పంచుకుంటూ వెళ్ళాడుగమ్మా. చచ్చిపోయిన వాళ్ళకి మాస్కులు పెట్టుకొని చూడకూడదు అంటే మేము కూడా వెళ్ళాం కదమ్మా. మానవుడు పుట్టింది దేనికి? ఒకరోజు వెళ్ళిపోవటమే. ఈ భూమి మీద 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు అంత భయం ఉండి మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కదమ్మా. మరి ఇదే కాన్స్టిట్యూషన్లో 1 టౌన్లో ముస్తఫా గారు కూడా అలాగనే త్యాగం చేశారు కదమ్మా. మీరు చెప్పండి, నసీర్ గారు చేశారా, ఇప్పుడు వచ్చిన ఎంపీ గారు చేశారా, చంద్రబాబు గారు చేశారా, ఎవరు చేశారు? అసలు అది ఆ కళే అనుకుంటున్నాగా. ఎవరికి వారే యమునా తీరే అని ఇక్కడ అసలు ఏం జరగదు, అది జరగని పని అది. అమ్మాయి ఇక్కడ అంటూ ఇప్పుడు ముస్తఫా గారు ఆఫీస్ ముందు తాటాకులు మండవాసారు అక్కడ. ఇప్పుడు దాకా బీజేపీ ఇక్కడ లేదు. ఈయన లాభం కోసం ఏం చేశాడంటే చంద్రబాబు నాయుడు అతన్ని కలుపుకున్నాడు. నా కొడితే కొట్టు, మా అన్నాన్ని కొట్టు చూస్తాను. ఇది ఒకళ్ళ మీద నలుగురు ఫైట్ చేయటం సాధ్యమా కాదా? అవునా? అది పద్ధతా కాదా? పులేనమ్మ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పులే. డెఫినెట్గా ఆయన గెలిచేది ఉంది. నూరి ఫాతిమాకు కూడా మంచి మెజార్టీ వచ్చింది. అమ్మాయి కూడా బీటెక్ చదువుకొని ఉంది, చాలా చక్కటి అమ్మాయి, చాలా నిదానంగా మాట్లాడిద్ది, చిన్నోళ్ళతో పెద్దోళ్ళతో అందరితో. అది గాలికని మీరే చెబుతున్నారు కదా, గాలికి రెపరెపరాల్సిన ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో
వాళ్ళకి 0.56 ఉంది వాళ్ళకి పర్సంటేజ్. కూటమిని పెట్టుకున్నాడు, డబుల్ ఇంజిన్ అంట. ఆయన డబుల్ ఇంజిన్ ఉన్న చోట రాష్ట్రాల్లో ఎన్ని రాష్ట్రాల్లో ఆయన డబుల్ ఇంజిన్ పెట్టి ఎంత అభివృద్ధి చేశాడు? కళ్ళ కనబడతాను ఉందిగా. గుజరాత్ చూసుకోండి, గుజరాత్లో అభివృద్ధి చెందితే మొన్న గుజరాత్లో ఉన్నటువంటి ఎలక్షన్స్లో చాలామంది కార్యకర్తలు దాదాపు వేల సంఖ్యలో పార్టీలు మారారు. మరి అక్కడ ఆయన అభివృద్ధి చేశాడా? డబుల్ ఇంజిన్ అంటున్నాడు, రెపరెపలాడటం గాలికి ఆడటం తప్పితే ఏం లేదు. ఆంధ్రప్రదేశ్లో మట్టికి 100కి 100 పాళ్ళు 100% జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతాడు, దాంట్లో ఎలాంటి డోకా లేదు. ఇక్కడ నూరు ఫాతిమా గారు అత్యధిక మెజార్టీతోటి, వాళ్ళ నాన్నగారికి లాస్ట్ టైం 2019లో 22,000 చిల్లర మెజార్టీ వచ్చింది. ఆమె ఈసారి ఆ మెజార్టీని దాటి దగ్గర 30,000 మెజార్టీతో ఆమె గెలుస్తుందని మేము డంకాపథకంగా చెప్పగలుగుతున్నాం. అంటే ఎన్డీఏ కూటమే వస్తుంది. లాస్ట్ టైం 2019 నుంచి 24 వరకు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి అవ్వలేదని చెప్పేసి ఈరోజు మోదీ గారు అంటున్నారు కదా. ఆయన అభివృద్ధి చెందిందో లేదో ఆయన మాటలను తెలుస్తుంది. ఆయన ఎక్కడైనా సరే ఇప్పుడు ఆయన ఇలా మాట్లాడిన దాంట్లో వైసీపీ అన్నాడు, కానీ జగన్మోహన్ రెడ్డి మాట అన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక మాట అన్నాడా? ఆయన పేరు పెట్టి చెప్పాడా? వైసీపీ ఏం చేసింది? అవినీతి చేసింది అని చెప్పాడు. అంతేగాని చంద్రబాబు నాయుడు లాగా పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నాడని గతంలో ఆయన చెప్పిన మోడీ గారు ఇవాళ చంద్రబాబు నాయుడు ఏం చెబుతున్నాడు? ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయిందని చెప్పట్ల చంద్రబాబు నాయుడు చేత. మన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారు చేశారని చెబుతున్నాడు. అంతేగాని 2014 నుంచి 19 వరకు అభివృద్ధి చెందిందని ఆడ చెప్పలా. ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడే, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. మీరే అంటున్నారు వైసీపీ అవినీతి చేసింది అని చెప్పేసి. అంటే వైసీపీని అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారిని అన్నట్టే కదా. వైసీపీని అని ఆయన అన్నాడు, కానీ అవినీతి ఆట జరిగింది. ₹1 పని తీసుకోకుండా దాదాపు 33 లక్షల మందికి మహిళలకి ₹1 ఖర్చు లేకుండా ఇళ్ల స్థలాలు ఇచ్చాడు. 20 లక్షల దాకా ఇళ్ళు కట్టించిస్తున్నాడు. ₹1 రిజిస్ట్రేషన్ ఛార్జీ కూడా తీసుకోకుండా మహిళలందరికీ కూడా, అక్క చెల్లెలందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేసి పెట్టాడు. అవినీతి ఆడ జరిగింది. సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి డీబీటీ ద్వారా. ఒక్క వ్యక్తి ఏమైనా వచ్చి, లబ్ధిదారుడు వచ్చి, నేను ఇదిగో ఈ సచివాలయంలో వీళ్ళకి నేను లంచం ఇచ్చాను, లేదు పలానా రాజకీయ నాయకులు లంచం ఇచ్చానని ఇంతవరకు ఈ 5 సంవత్సరాల కాలంలో ఏ వ్యక్తి కూడా, లబ్ధి పొందిన ఏ వ్యక్తి కూడా నేను లంచం ఇచ్చానని చెప్పలా. ఏదో గుడ్డగాల్సిన ఎత్తినేయాలి కాబట్టి, వచ్చాను కాబట్టి, ఏదో 4 మాటలు మాట్లాడాలి కాబట్టి మోడీ గారు ఆ మాట అని వెళ్ళిపోయాడు. ఒకప్పుడు మరి చంద్రబాబు నాయుడిని అవమానించిన వ్యక్తి ఈరోజు ఎందుకని మరి ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేశారంటారు? చంద్రబాబు నాయుడు గారు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే ఆయన ఏం చేస్తాడు? ఇంకా అయ్యా నువ్వు ఉండాలి, నువ్వు రావాలన్నాడు. నిజమే. ఇలా ఏమవుతుంది? ఆ కూటమి కలిసిన తర్వాత వాళ్ళని చూసుకొని ఇవాళ నిజాయితీ గల ఆఫీసర్స్ను కూడా ట్రాన్స్ఫర్ చేపిస్తున్నారు. ఈసీల దగ్గరికి వెళ్ళి ఈసీల దగ్గర వాళ్ళ పెత్తనాలు సాగుతున్నాయి కాబట్టి నిజాయితీ గల ఆఫీసర్లను కూడా ఈరోజు ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ చేసేసేయండి, వేరే వ్యక్తులను ఏమని చెబుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ముస్లిమ్స్కి 4% రిజర్వేషన్ ఇస్తా అంటున్నారు. అది ఉత్తమ మాటలమ్మా. చంద్రబాబు నాయుడు చెప్పింది ఏ ముస్లిం నాయకుడు కూడా, ఎవరు కార్యకర్త కూడా, ఏ ఒక్క వ్యక్తి ముస్లింలు కూడా ఎవరు నమ్మరు. ఎందుకంటే ఆ మహానుభావుడు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు 4% తీసుకొచ్చిన తర్వాత ఎంతోమంది ఇంజనీర్లు, ఎంతోమంది డాక్టర్లు ఈరోజు మా కళ్ళ ముందు, మీరు ఇక్కడ మనం బస్టాండ్ దగ్గరికి వెళ్ళి ఆ బోర్డులు చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా డాక్టర్ పలానా ముస్లిం పేర్లు కనబడుతుంటాయి. కాబట్టి మీరు వెళ్ళి చూడండి బస్టాండ్ దగ్గర. ఆయన చేసి వెళ్ళిన దానికి డాక్టర్లు అయ్యి వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళందరూ. అంతేగాని చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా ఆయన 4% ఇస్తానని చెప్పడం. ఎందుకంటే అదే వాళ్ళ అధిష్టానం, వాళ్ళ కూటమి, ఎన్డీఏ కూటమి నేను తీసేస్తామని పక్క రాష్ట్రంలో చెప్పాడు. ఇక్కడ ఓట్ల కోసం మళ్ళీ ఏం చెబుతున్నారు? మేము తీసేయమని చెబుతున్నారు. వస్తుంది అంతా. చంద్రబాబు నాయుడు మాటలు ఎవరు నమ్మరు, ప్రజలు విశ్వసించరు. కూటమి ఎఫెక్ట్ అసలు ఉండదమ్మా ఆంధ్ర రాష్ట్రంలో. అసలు వాళ్ళకి ఏది బలం ఏది? ఆయన ఒక దత్తపుత్రుడికేమో 6% ఉంది, కూటమి బీజేపీ వాళ్ళకేమో 0.56 ఉంది. వాళ్ళు ఇద్దరు కలిపిన 7%. ఆయనకి 38, 45, మాకు 51% లాస్ట్ టైం ఇచ్చారు ప్రజలందరూ కలిసి. ఇప్పుడు కూడా 51, 52% మాకు ఎట్టి పరిస్థితుల్లో తగ్గవు. బాబాయ్ చెప్పండి, మోదీ గారు వచ్చి ఈరోజు అనకాపల్లిలో మీటింగ్ పెట్టారు కదా, ఎన్డీఏ కూటమి గెలిచిద్ది అని అంటున్నారు. దానికి ఏమంటారు మీరు? మోడీ గారికి ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఇంతకుముందు రాలా. వాళ్ళు స్వచ్ఛంగా బతుకున్న సంగతి ఇంతవరకు తెలియదు. ఎప్పుడు 5 సంవత్సరాల నాడు ముచ్చట ఇది.
మరి ఇప్పుడు ఎందుకు వచ్చాడు అంటావు? ఆ, ఎవరు ఎవరిని ఏం చేయాలని వచ్చిండు? ఏ సాయం చేయాలని వచ్చిండు? ఓకే. ఈసారి బీజేపీ జెండా రెపరెపలాడుతుంది ఆంధ్ర రాష్ట్రంలో కూడా అంటున్నాడు. రెపరెపలాడుద్దంట బీజేపీ జెండా. దానికి ఏది నువ్వు ఇచ్చింది ఏది? నువ్వు ఎవరెవలాడిచ్చింది ఏది? మాకు సహాయం అలాంటి ఇచ్చినా చెప్పండి ఏందన్నా. ఎన్డీఏ కూటమియే వచ్చింది అని అంటున్నాడు. అంటారు అంటారు కానీ అలాంటి ఇచ్చినాను. మీరు నాకు ఓటేమైనా అడగండి చెబుతాను. అది ఓటు వేస్తారు జనాలు. ఈసారి నేను కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను, ఎన్డీఏ కూటమియే వచ్చింది అని అంటున్నాడు మోదీ. ఎన్డీఏ కూటమి వచ్చేది నువ్వు అంటున్నావు కరెక్టే. మీరు చేసిన ఫలితం ఏది? ఇప్పుడు నేను చేసిన ఫలితానికి నాకు ఓటు ఏమైనా అడుగు చేస్తాం. ఓకే. మరి మోదీ ఏం చేయలేదంట ఈ రాష్ట్రానికి? ఏం చేయలే. ఏం చేశాడు చెప్పుకోవాలని చేసి. మరి ఎందుకు మోదీ అలా మాట్లాడుతున్నాడు? రాష్ట్రంలో రెపరెపలాడుద్ది బీజేపీ జెండా అని చెప్పేసి. అవును, చెక్కలలో ఉన్నారులే. చెక్కలలో ఉన్నారు నమ్మటానికి. జనాలు తిక్కలోళ్ళు కాదంటారా? మరి చెక్కలలో నమ్ముతారు. ఎవరు నమ్ముతారు? ఎన్డీఏ కూటమి రాదా? ఎక్కడ వచ్చి ఏం చేస్తారు? ఇంతకుముందు చేసిందేగా మళ్ళీ చేసేది. అసలు మోదీ అలా మాట్లాడడం గురించి నువ్వేమంటావు? ఎందుకని ఆయన అలా మాట్లాడుతున్నాడంటావు? ఎందుకంటే ఆయన చేతను చెప్పడంలా అమ్మ కుర్చీ మీద కూర్చున్నాడు. ఎక్కడ ఎవరెవరు పోతే ఆయనకేంటి? ఆయనకేంటి అంట? ఆయనకేం జరగదే కదా. ఎక్కడ ఏమన్నది కదా సాయంత్రం ఆయనకేం తెలుసు? మరి ఈ రోజు వచ్చి మీటింగ్ పెట్టాడు, ఇంకా జనంలోనే ఉంటా అంటున్నాడు కదా మోదీ. అంటాడు ఆలోచన వచ్చింది ఓట్ల కోసం అంటాడు. ఓట్ల కోసమే వచ్చాడంటావా? అభివృద్ధి చేయడా ఈసారి మరి మోడీ? నమ్మకేది? నమ్మకోలేదు. మునుపు 5 సంవత్సరాలు వెళ్ళిపోయింది. అంతకుముందు సంవత్సరం నుంచి చేస్తూనే ఉన్నాడుగా. ఏది నువ్వు చెప్పు, మళ్ళీ మీరు చెప్పండి. అది మోదీ రాలేడా? రాడు. చెప్పండి సార్, మోదీ గారు ఈ రోజు ప్రసంగించేటప్పుడు మొత్తం ఎన్డీఏ కూటమి వచ్చింది, బీజేపీ జెండా రెపరెపలాడుద్ది ఆంధ్ర రాష్ట్రంలో అన్నారు. దీనికి ఏమంటారు? వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఏంటంటే ఏదో స్వామి చెప్పినట్టుగా గురువింద నలుపు తెలియనట్టుగా 2014 నుంచి 19 వరకు మరి ఎన్డీఏ గవర్నమెంటే ఉంది. మరి ఆ రోజు మరి వాళ్ళు రాష్ట్రాన్ని ఏ అభివృద్ధి చేశారని చెప్పి మేము డైరెక్ట్గా మోడీ ఈరోజు ఏదైతే మాట్లాడుతున్నాడో రాష్ట్ర అభివృద్ధి దూసుకెళ్ళిపోతేగా 2024 నుంచి 2029 దాకా అని చెప్పి మోడీ గారు చెప్పడం జరిగింది. మరి ఇన్నాళ్ళు 2019 నుంచి 2024 దాకా మరి సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. మరి వైఎస్ఆర్ పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చక్కగా చేశారు. ఆయన ఆదేశంగా తీసుకుని ఎన్నో రాష్ట్రాలు మరి నవరత్నాల మీద వాళ్ళు కూడా అమలు చేయడం జరుగుతుంది. మరి ఈరోజు మోడీ వచ్చి ఏదో పొత్తులు పెట్టుకున్నారని చెప్పి కూటమితో వచ్చి ఈరోజు మాట్లాడటం అనేది సమంజసం కాదు. మరి ఈ రోజున మోడీ గారు 14 నుంచి 19 వరకు మన ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేశారు? ఒక్క రైల్వే ప్రాజెక్ట్ అయినా ఇచ్చారా? ఏమీ లేదు కదా. మరి ఈ రోజు వచ్చి మీటింగ్ చెప్పడానికి వచ్చి ఎన్డీఏ గవర్నమెంట్ అంటున్నారు. వాళ్ళకి ఇచ్చిన 6 సీట్లకి మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ ఒకటి, అది బీజేపీ అనేది ఎప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో రాదు. అలాగే ఈ కూటమి పొత్తులు కూడా ఉత్తిన అధికారం కోసం తప్పితే నాటకాలు తప్పితే వేరేదేం లేదు. అసలు ఆయన గారు అంటున్నారు 2019 నుంచి 24 వరకు అసలు ఏమీ జరగలేదు, అభివృద్ధి ఏమీ లేదు, అందుకే మేము కూటమితో వస్తున్నాం. సరే కూటమియే గెలిచిద్ది అని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నారు? ఇన్ని రోజులు రాని వ్యక్తి ఈ రోజు అనకాపల్లిలో సభ పెట్టడానికి కారణం ఏంటంటే? అనకాపల్లి ఏదో బాధ్యతగా పెట్టాలి కాబట్టి పెట్టారు, కానీ ఆయనకి అభివృద్ధి జరిగింది లేనిది పూర్తిగా తెలుసు. సమాచారం సెంట్రల్ గవర్నమెంట్ తెలుసు, అమిత్ షాకి తెలుసు, మోడీ తెలుసు. లేని పక్షంలో మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత హెల్ప్ చేసి ఉంటారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు మన పోలవరం తీసుకుంటే అనేక వేల కోట్లు ఇచ్చారు. మరి ఈ రోజున మోడీ గారు మాట్లాడుతున్నారంటే ఏదో అధికారం కోసం చంద్రబాబు నాయుడు తాపత్రపడి ఆయన దగ్గర ఆయన కాళ్ళు పట్టుకున్నాడు కాబట్టి ఏదో పొత్తు కుదుర్చుకున్నారు. లేకుంటే ఆయనకి తెలుసు మోడీకి చంద్రబాబుతో ఉన్న ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఎవరిని కలుపుకోరు. ఆయన సింగిల్గానే వస్తున్నారు. ఆయన గెలిచినా కానీ సపోర్ట్ అనేది ఎన్డీఏకి ఇవ్వకపోయినా కానీ సింగిల్గా ఉంటారని చెప్పి మోడీకి తెలుసు. అది అసలు ఎందుకని ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ అంటారా మోదీ గారు ఈ రోజు బయటకు వచ్చి? రాజకీయాల్లో ఈ సహజం అండి. మోడీ కాదు ఎవరున్నా సరే ఆ పొజిషన్లో ఉన్నప్పుడు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు కూటమి కాబట్టి కూటమిని సమర్థించుకుంటూ మాదే అని చెప్పి జబ్బలు చర్చుకుంటున్నారు. రేపు 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి అత్యధిక మెజార్టీ వచ్చేసి అత్యధిక స్థానాలు సాధిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇలా మోదీ గారు వచ్చి
ప్రచారం అయితే చేస్తారు కదా, ఈ రోజు సభ పెట్టారు, దీని ఎఫెక్ట్ ఏమన్నా పడుద్ది అంటారు? ఏమి లేదండి, బీజేపీ ఎఫెక్ట్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పటికీ పడుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూడా ఎటువంటి పరిస్థితులు పడదు. ఆయన జనసేన పార్టీ నాయకులే టోటల్గా ఎక్కువ భాగం జనసేన నుంచి విడి వైఎస్ఆర్సీపీలో జరగడం జరిగింది. ఆయన చేసిన మోసానికి రాష్ట్ర ప్రజలు కూడా ఎప్పుడూ క్షమించరు. చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ రాసిచ్చాడు, ఆయన మాట్లాడుతున్నాడు. అది జరిగే పని కాదు. జెండా రెపరెపలాడిద్దంటారా? అది జరిగే పని కాదు. ఎందుకని? అది కల్లో కూడా జరగదు. అది ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పరిపాలన వచ్చింది పక్కాగా. మీరేమో వైసీపీ పరిపాలన వచ్చింది అంటున్నారు. ఇన్ని రోజులు కూడా జనాలు కాన్ఫిడెన్స్ గానే ఉన్నారు. ఈ రోజు బీజేపీ వాళ్ళు నరేంద్ర మోదీ గారు ఏదైతే ప్రసంగం చేశారో ఆ ఎఫెక్ట్ ఏమన్నా పడిద్ది అంటారా? అసలు 1% కూడా పడదు. పడదా? 100%. అసలు ఎన్డీఏ కూటమి వస్తేనే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, కేంద్రం నేనే చెప్తున్నాను అంటున్నాడు కదా మోదీ. లేదండి, ఆయన స్క్రిప్ట్ రాసిచ్చాడు, ఆయన చెప్తున్నాడు అంతవరకే. జరిగే పని కాదు. పక్కాగా వైసీపీ ప్రభుత్వం రాబోతుంది. ఓకే, ఇది 1-2 మొత్తం మన నూరి ఫాతిమా గారు, రజనీ గారు గెలవబోతున్నారు ఓకే పక్కాగా. ఇన్ని రోజులు రాని మోదీ ఈ రోజు రావడానికి కారణం ఏంటంటారు? అంటే ఇక్కడంతా గాలి ఫ్యాన్ తిరుగుతుంది మొత్తం. ఆ భయంతో ఆయన వచ్చాడు ఇక్కడికి. ఓకే, అది ఏపీలో మొత్తం ఫుల్ ఫ్యాన్ తిరుగుతుంది. ఆ భయం పట్టుకొని ఇటు వచ్చి తిరుగుతున్నాడు ఆయన. ఓకే, అది బీజేపీ జెండానే గాలికి వీస్తది అంటున్నాడు ఆయన. అసలు కల్లో కూడా జరగదు అది, ఇటు ఫ్యానే తిరిగేది. ఓకే, పథకాలన్నీ అమలు చేస్తాము, ఎన్డీఏ కూటమి వస్తుంది అని. అన్ని అబద్ధాలు మాటలండి. ఓకే, థ్యాంక్ యూ సార్. మోడీకి ఓటు ఎందుకు వేయాలండి? ఎందుకు వేయాలి చెప్తే నేను చెబుతా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఏంటంటే అన్ని కులాలు అన్ని మతాలు పొద్దునైన దగ్గర నుంచి భాయి భాయి అనుకుంటా తిరుగుతాం. ఇక్కడ మతతత్వ పార్టీ ఏ విధంగా వచ్చిద్దని మీరు అనుకుంటున్నారు? మతతత్వ పార్టీ అనేది రాదు కదా, ఇదే సెక్యులర్ దేశం కదా మంది. మతతత్వ పార్టీ ఎట్లా వచ్చింది? ఇప్పుడు మోడీ ఏ విధంగా ఎవరైనా ఎస్టీ ఎస్సీ బీసీ ఎవరైనా సరే ఏమంటున్నారు? వాళ్ళందరినీ మేము ఇండియా నుంచి తరిమేస్తాము అంటున్నారు. ఎక్కడికి వెళ్ళాలి మేము? మా పూర్వీకులంతా కష్టపడితేనే స్వతంత్రం వచ్చింది. ఒక హిందూ వాళ్ళు అనేది ఒకళ్ళు కష్టపడితే రాలేదు, ప్రతి ఒక్కళ్ళు కష్టపడ్డారు. ముస్లిమ్స్ అనేవాళ్ళు ఏంటంటే ఆస్తులు పోగొట్టుకున్నారు, పిల్లల్ని పోగొట్టుకున్నారు, ఏంది ఫ్యామిలీనే పోగొట్టుకున్నారు. అందరూ కష్టపడితేనే వచ్చింది మనకు స్వతంత్రం. ఇప్పుడు వచ్చేసి మోడీ గెలుస్తారంటే ఏ విధంగా గెలుస్తారు? అతను ఏ విధంగా ఓట్లు అడుగుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కొడతాను అంటే ఎవరు వెళ్ళరు, పెడతానంటే వెళ్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు? పెడతామని వెళ్తున్నారు అక్కడికి. ఇతను ఏమన్నా కొడతానంటున్నాడు. కొడతానంటే ఎవరు వెళ్తారండి? ఇప్పుడు వాళ్ళలో వాళ్ళకే కుదరట్లేదు. మొన్న చూసారో లేదు, మేనిఫెస్టో ఇచ్చినప్పుడు ఏంది అతను తీసుకోలేదు. మరి వాళ్ళు ఒకటని ఎట్టా అంటాం మేము? మరి ఎందుకని అతను అంత కాన్ఫిడెంట్ గా బీజేపీ జెండా గాలికి వీచిద్ది అని చెప్తున్నాడు ఈసారి? మరి ఏమంటారండి? ఓడిపోయి ఇప్పుడు కుంటోడు ఏమంటాడు? నేను లెగిస్తే మనిషిని కాదంటాడు. కుంటోడు ఏమంటాడండి? నేను లెగిస్తే మనిషిని కాదంటాడు. అంతే కదా. అది కూడా అసలు ఎన్డీఏ కూటమి వస్తేనే 2024 తర్వాత అయినా అభివృద్ధి అవుతుంది ఆంధ్ర రాష్ట్రం. ఏ విధంగా వాళ్ళకి వాళ్ళే పొత్తు కుదరట్లేదు. వాళ్ళకి వాళ్ళే పొత్తు కుదరట్లేదు. మొన్న టీడీపీ వాళ్ళు ఏమన్నా ఏదో మీటింగ్కి జనసేన వాళ్ళని నెట్టేశారు, సొక్కాలు పట్టుకొని లాగేసి ఇచ్చేశారు. మరి ఏ విధంగా వాళ్ళలో వాళ్ళు పొత్తు ఏ విధంగా జరుగుతుంది? మరి పొత్తు ఉంది కాబట్టి ఈ రోజు మళ్ళీ వచ్చి అదేనండి, వాళ్ళు పొత్తులు పెట్టుకున్నారు, జనాలు పొత్తులు లేరు కదా. జనాల్లో ఐకమత్యం లేదు కదా, వాళ్ళు పొత్తులు పెట్టుకోవట్లేదు కదా. మరి ఈ రోజు పెట్టిన ప్రసంగం మీద జనాలకి ఏమైనా వైఎస్ఆర్సీపీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది? జనాలకి వన్ సైడ్ అయిపోయింది వారు. ఇక్కడ ఏమవుతుందంటే వారు వన్ సైడ్ అయింది. ఇక్కడ ఆల్రెడీ గెలుపు వచ్చేసింది. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఊరికి తతంగం జరుగుతుంది అంతే. 2019 తర్వాత చూసుకుంటే ఇదే నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడిని ఎలా తిట్టి జగన్ గారిని పొగుడుతా తీసుకెళ్ళినటువంటి పరిస్థితులు. సరే, అదేమన్నా నోటి మాటగా వెళ్ళిపోయిందా అనుకుంటే మీకు వీడియో ద్వారా కూడా చూపిస్తాను నేను. ఇలాంటి దొంగ నాటకాలు ఆడతా ఒక ఇండియా కూటమి అనేది పెట్టుకొని ఆ జనసేన నాయకులు ఉన్నారు. 2019లో ఎలక్షన్ చేస్తే 1 సీటుకు వచ్చింది, అతనే ఓడిపోయాడు.
2 చోట్ల ఓడిపోయిన పరిస్థితి. వీళ్ళు ఎలక్షన్ క్యాంపింగ్ ఎట్లా చేస్తారండి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ పెద్ద పెద్ద నాయకులతో పోరాడి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అతన్ని ఎంత ఇబ్బందులు పెట్టినా ఎంత గురి చేసినా ఆయన ఆత్మాభిమానం చంపుకోలేక ఆయన నేను ప్రజల కోసం కష్టపడాలి, ప్రజల కోసం ఉంటాను, ప్రజలే నాకు దేవుళ్ళు అని చెప్పి చనిపోయిన రాజశేఖర్ గారు చనిపోయినప్పుడు వాళ్ళు చనిపోయిన వాళ్ళకి సంఘీభావం తెలుపుదామని చెప్పి అతను ప్రజల్లోకి వెళ్తే మన హైకమాండే వాళ్ళని కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చాలా ఇబ్బందులు పెట్టారు. అలాంటి వాళ్ళనే భయపడకుండా 16 నెలలు మన జైలు జీవితం గడిపి బయటకు వచ్చిన తర్వాత ఆయన సీఎం అయినటువంటి పరిస్థితి. మీలాగా భయపడి ఏదో కూటమి వాళ్ళతో కొమ్మక్కై మీలాగా వెళ్ళిపోవాలి. ఆయన 16 నెలలు జైలు జీవితం గడిపి ఒక సీఎం అయ్యారంటే భారతదేశ చరిత్రలో ఎవరయ్యారు అనేది మనం ఆలోచించుకోవాలి. ప్రజలు కూడా తెలుసు. అందుకనే ఈ నరేంద్ర మోడీ లాంటి దొంగ మాటల్ని ఎవరు నమ్మరు. నా దగ్గర మన చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా తిట్టాడో ఆ వీడియో కూడా ఉంది, మీకు కావాలంటే లైవ్ ద్వారా కూడా చూపిస్తాను. అట్లాంటి దొంగ మాటలు మాట్లాడి ఈరోజు ఏదో ఇండియా కూటమి ఇలా ఉందని చెప్పి ఇప్పుడు మాట్లాడడం చాలా దారుణం. దాన్ని ప్రజలు కూడా నమ్మే ప్రసక్తి లేదు. మీరే అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు తిట్టారు, మరి తిట్టిన వ్యక్తి ఈరోజు పొగొట్టడానికి కారణం ఏంటి? ఎన్డీఏ కూటమి రావాలని చెప్పడం ఏంటి మరి జనాలు? ఇప్పుడు చెంబు నీళ్లు గుప్పటి మట్టి తీసుకొచ్చి అమరావతి రాజధాని ఇదే అని చెప్పినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆయన మీటింగ్ పెట్టి అమరావతి ఇచ్చేస్తున్నారు, ఇంకా నరేంద్ర మోడీ తెచ్చేస్తారు, రాజధాని ఇదే అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ఆ రోజు తిట్టిన వ్యక్తి ఈరోజు పొగుడుతున్నారు. అయితే బీజేపీ ఓట్ బ్యాంక్ అనేది ఆంధ్రప్రదేశ్లో 1% కూడా ఇప్పుడు దాకా నమోదు అవ్వలేదు. 1 సీటు కూడా రాని పరిస్థితి. మరి అలాంటిది ఇప్పుడు తీసుకొచ్చి 2024లో బీజేపీతో మనం పొత్తున్నాం, బీజేపీ జెండా చూపించి జనసేన జెండా చూపించి వేరే పార్టీ వాళ్ళని భయపెట్టే పరిస్థితి ఇప్పుడు లేదు. ప్రజలు కూడా విఘ్నులయ్యారు. ప్రజలు ఏదో వాళ్ళ పిచ్చి ఆలోచనలో ఏం లేదు. వాళ్ళకు కూడా తెలుసు మంచి ఏంది చెడు ఏంది అని తెలుసు. మంచి ఎవరు చేస్తున్నారు, చెడు ఎవరు చేస్తున్నారు, దాని మీద బేస్ అవుతారు. కానీ ప్రజలు వీళ్ళ దొంగ మాటల్ని వీళ్ళ కూటమిల్ని నమ్మే పరిస్థితులు అయితే లేదు. మీరే అంటున్నారు రాజధాని గురించి ఏం చేయలేదని, మరి 3 రాజధానులు అని చెప్పి ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదని చెప్పి ఈరోజు మోదీ గారు అన్నారు. దీనికి ఏమంటారు? అయితే మేడం గారు నేను చెప్పేది ఏంటంటే ప్రజలు కూడా ఆలోచించాల్సిన విషయం ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం. 2014 తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అమరావతి రాజధాని అని చెప్పి ఆ టైం చెప్పడం జరిగింది. అయితే నరేంద్ర మోడీ చెప్పడం ఏంటంటే నరేంద్ర మోడీ వినుకొండలో రాజధాని బాగునిద్ది, అనుకూలంగా ఉంది అక్కడ స్థలం, అక్కడ ఉన్నటువంటి 30,000 ఎకరాలు కూడా గవర్నమెంట్ అసెంట్ ల్యాండ్ ఉంది, దాన్ని మనం రాజధాని చేసుకుంటే ₹1 కూడా ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదు, మన రాజధాని మనం నిర్మించుకోవచ్చని ఒక ప్రతిపాదన చంద్రబాబు నాయుడుకి ఆ రోజు టైంలో పెట్టినటువంటి పరిస్థితి. దాన్ని చంద్రబాబు నాయుడు గారు నువ్వేంది నాకు చెప్పేది, నేను ఆంధ్రప్రదేశ్ సీఎంని, నేను ఎక్కడ నిర్ణయించాలో నాకు తెలుసు అని చెప్పి ఆ రోజు నరేంద్ర మోడీ వెంకయ్యనాయుడు మాటల్ని బేఖతరు చేసి అమరావతి రాజధాని అని చెప్పి అమరావతిలో పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ అమరావతి 3 రాజధానులు అని చెప్పి ఇప్పుడు జగన్ గారు చెప్పడానికి అంతరం ఏంటంటే వాళ్ళు ఎలాగో చేయలేకపోయారు అమరావతిని. రేపు మళ్ళీ సెంట్రల్ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత కూడా ఇదే పరిస్థితి అయింది. 19 అట్లానే అయింది, 14 అట్లానే అయింది. అంటే 2 సార్లు మోసపోయారు. మళ్ళీ 3వసారి మోసపోవడానికి ప్రజలు కూడా పెద్దగా ఇదేం లేదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా 3 రాజధానులు ఎందుకున్నారంటే అందరికీ న్యాయం చేయాలి, అన్ని జిల్లాలకు కూడా ఆంధ్రప్రదేశ్ అనుబంధం ఉండాలి, ప్రజలు కూడా మమేకాయం ఉండాలని ఆలోచనతో 3 రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చారు. దాంట్లో తప్పేం లేదు నాకైతే తెలిసి. అసలు మోదీ గారు ఈ రోజు అలా ప్రసంగం చేయడానికి కారణం ఏంటంటారు? ముఖ్య ఉద్దేశం ఏమండి, నరేంద్ర మోడీ గారు ఆయన ఏ స్థాయిలో ఉన్నాడు, 2009లో ఏ స్థాయిలో ఉన్నాడు, ఆయన ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన విషయం. ఎక్కడో గుజరాత్గా సీఎంగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి బీజేపీలో ఒక ప్రధానమంత్రిని చేసిన తర్వాత ఈరోజు ఆయన చేస్తున్నటువంటి ఖర్చు కానివ్వండి, ఆయన చేస్తున్నటువంటి పాలన నిజంగా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అందరూ. ఈరోజు ఆయన ఖర్చు పెడుతున్నటువంటి ఖర్చు రోజుకి వచ్చి కొన్ని లక్షల రూపాయలు. అది కాక పార్లమెంట్ వీళ్ళు ఎంతసేపటికి ఇప్పుడు ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ఆస్తులు ఉన్నటువంటి అన్నిటినీ ప్రైవేటీకరణ చేసి అమ్మేస్తున్నారు.
వీళ్ళు ఒక శాఖను కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి దాఖలాలు లేవు. ఏదైనా అభివృద్ధి చేశారంటే అది కూడా లేదు. ఎంతసేపటికి ఆ పార్టీ వాళ్ళకి ఈ పార్టీకి చిచ్చులు పెట్టడం, గొడవలు పెట్టడం, వీళ్ళు నేను ప్రధానమంత్రిగా ఆ సీట్లో ఉన్నాను కదా అని చెప్పి పబ్బం గడుపుకోవడం తప్ప వీళ్ళు దేశాన్ని బాగు చేసే పరిస్థితి అయితే లేదు. నరేంద్ర మోడీ రాబోయే రోజుల్లో ఎంత ఘోరంగా ఓడిపోతారంటే అంత ఘోరంగా ఓడిపోతారు. ప్రజలు కూడా గట్టిగా వాళ్ళ ఓటుతోనే సమాధానం చెప్తారు. అయితే 4% రిజర్వేషను నరేంద్ర మోడీ, అమిత్ షా ఎంత దారుణం అండి. ఈరోజు భారతదేశం పుట్టినప్పటి మనం 1945 నుంచి 47 నుంచి స్వాతంత్రం తీసుకునేటప్పటి నుంచి భారతదేశంలో కుల మత అనే భేదం లేకుండా జీవిస్తున్నటువంటి పరిస్థితి భారతదేశంలో. అలాంటి భారతదేశంలో వీళ్ళు కులం మతం అనేది తీసుకురావడం ఒక బీజేపీకే చెల్లింది. ఒక బీజేపీ నరేంద్ర మోడీ, అమిత్ షాకే చెల్లింది. ఇది ఎంత దారుణం అంటే ఒక కమ్యూనిటీ మీద పగబట్టడం అనేది నిజంగా చాలా దారుణం. దీన్ని ఎలక్షన్ కమిషన్ కూడా ఇట్లాంటి ఎన్నికల కోడ్ దాంట్లో ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఎలక్షన్ కోడ్ కూడా వీళ్ళు అనేది ఏంటంటే ఒక కమ్యూనిటీ మీద, ఒక ముస్లిం కమ్యూనిటీ మీద ఎంత దారుణంగా ఒడిగట్టారంటే 4% ఇచ్చేటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ముస్లిమ్స్ చాలా వెనకబడి ఉన్నారు, వీళ్ళకి 4% రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు 4% రిజర్వేషన్ని ముస్లిమ్స్లకు కేటాయించిన తర్వాత, ఆ ముస్లిమ్స్కి 4% ఇచ్చిన తర్వాత ఎంతోమంది ఐఏఎస్లు, డాక్టర్స్, ఎంతోమంది ఇంజనీర్సు ఫ్రీ సీట్లతో చదువుకొని వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్న పరిస్థితి. ఈరోజు మీరు భారతదేశం స్వతంత్రం వచ్చిన నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే ముస్లింల పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నటువంటి పరిస్థితి. అలాంటిది అట్లా ఉన్నటువంటి పరిస్థితిని రాజశేఖర రెడ్డి గారు ఏదో కొద్దిగా మనకి కొద్దిగా ఉపశమనం కలిగిద్ది, ముస్లిమ్స్కి కొద్దిగా ఏదో చేదోడు వాదోడు ఉందొచ్చిన 4% తీసుకువస్తే ఈ బీజేపీ నరేంద్ర మోడీ, అమిత్ షా వాళ్ళు ముస్లిం రిజర్వేషన్ తీసేస్తామని చెప్పడం ఎంత దారుణం వంటిది. అంటే వీళ్ళకి ఈ పదవి అనే మదంతో వీళ్ళు మాట్లాడుతున్నారే తప్ప వీళ్ళెవరైనా తీసేది 4% రిజర్వేషన్ అనేది. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి వత్తాసు పలికారు. నేను కూడా కరెక్టే, కమ్యూనిటీల్లో ముస్లిం రిజర్వేషన్ ఉండకూడదు, ఉంటే మళ్ళీ వేరే కమ్యూనిటీస్ కూడా వస్తాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని ఒక బూచిలా చూపించి నరేంద్ర మోడీ హైఫై చేసే పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మీటింగ్లో ఒకటే చెప్పారు, ముస్లిమ్స్లకి 4% రిజర్వేషన్ తీయడానికి వీల్లేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ముస్లిమ్స్కి రిజర్వేషన్ తీయము, మేము ముస్లిమ్స్కి ఇచ్చినటువంటి మా నాన్నగారు ఇచ్చినటువంటి 4% రిజర్వేషన్ని అట్లానే కంటిన్యూషన్ చేస్తామని చెప్పి కాబట్టి ఆయన చెప్పడం జరిగింది. ఆ చెప్పిన తర్వాత కూడా మా ముస్లిమ్స్లో ఎంతో సంతోషంతో మనకి మంచి రోజులు వస్తాయి, రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ యొక్క 4% రిజర్వేషన్ని కూడా కంటిన్యూషన్ చేసే ఉద్దేశం ఉండిద్దని మనవాళ్ళు కూడా చాలా సంతోషంతో ఉన్నారు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ ఇంకా వారం రోజుల్లోనే ఉంది. ఈ వారం రోజులు ఉండగా అసలు మోదీ గారు వచ్చి వాళ్ళ మీటింగ్ పెట్టారు. అసలు ఏంటి దీని ఉద్దేశం ఏంటంటే ఎన్నికల ప్రచారంలో ప్రతి ఒక్కళ్ళు వస్తారు, మీటింగ్ పెట్టుకుంటారు, పోతారు. 2019లో కూడా గుంటూరులో మీటింగ్ పెట్టారు, తిరుపతిలో మీటింగ్ పెట్టారు, రాజమండ్రిలో మీటింగ్ పెట్టారు. ఎన్ని సీట్లు వచ్చినాయి బీజేపీకి? అంతే కదా. ఎన్నికల ప్రచారంలో ప్రతి ఒక్కళ్ళకు ఉండేది. చివరి కేఏపాల్ కూడా ప్రచారం చేసుకుంటున్నాడు ఈరోజు. చెప్పండి, మీరేమో ఎన్ని సీట్లు వచ్చాయి? ఈసారి మాత్రం ఖచ్చితంగా బీజేపీ జెండా గాలికి రెపరెపలాడిద్ది అని అంటారు మరి నరేంద్ర మోడీ గారు. బీజేపీ జెండా గాలికి ఎగిరిద్ది అంటే 10 సీట్లు వాళ్ళకు ఉన్నాయి. మరి బీజేపీ జెండా ఎలా ఎగిరిద్ది? వాళ్ళది అధికారం ఎలా వచ్చిందండి? ఇప్పుడు రాష్ట్రంలో మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల వలన కానీ, అభివృద్ధి చేసినటువంటి అభివృద్ధి వలన కానీ ఈరోజు ప్రజలు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు. ఇది రాష్ట్రంలో తేడాతల్లం. అదిగాక ఈరోజు టీడీపీ అనేది బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వలన ఎస్సీలు కానీ, మైనార్టీలు కానీ ఈరోజు టీడీపీతో ఉన్నటువంటి సఖ్యత ఏదైతే ఉందో ఒక 10%, 20% అది కూడా ఈరోజు దూరమైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నో డౌట్ వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. వాళ్ళు ఎన్ని గాళ్ళు వీచుకున్నా కానీ చివరి కేఏపాల్ కూడా ఏమంటాడంటే నేనే కాబోయే ముఖ్యమంత్రి అని అంటాడు. ఇప్పుడు ఎన్నో వీడియోలు చూస్తూ ఉంటాం. అది కూడా అంతే. రాష్ట్రంలో 1% ఓట్లు లేనోడు కూడా మా పార్టీ అధికారంలోకి వస్తూ ఉంటారు. అది ఎన్ని జరుగుతూ ఉంటాయి, ఎన్ని అంటూ ఉంటారు. ఎన్నికల ప్రచారంలో అదొక భాగం. ఇప్పుడు నేను ఓడిపోతాను, నా పార్టీ అధికారంలో రాదని మరి నరేంద్ర మోడీ ఇక్కడికి వచ్చి చెప్పుకుంటాడు ఏంది? చెప్పుకోలేడు కదా. ఓకే, ఎందుకని ఆయన మాట్లాడడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే లాస్ట్ టైం ఇప్పటి వరకు రాని వ్యక్తి ఎన్డీఏ కూటమి అని చెప్పాక మొన్న మేనిఫెస్టో రిలీజ్ అప్పుడు కూడా రాని వ్యక్తి ఈ రోజే ఎందుకు వచ్చి ఉంటారంటారు? ఇప్పుడు మీరు చూసుకుంటే ఇప్పుడు వచ్చాడని మీరు చెప్తున్నారు, బొప్పుడి సభకు కూడా వచ్చాడు.
ఇప్పుడు చిలకలూరుపేట బొప్పిడిలో కూడా వచ్చాడు కదా, అంతకుముందు అల్లూరి సీతారామరాజు విగ్రహం ఓపెనింగ్ వచ్చాడు కదా ఆంధ్రాకి. అంతకుముందు జరిగినటువంటి విజయవాడ సభకు వచ్చాడు, తిరుపతి సభకు వచ్చాడు, సమ్మిట్కి వచ్చాడు, చాలా సభలకు వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడిన సందర్భాలు చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు చాలా అభివృద్ధి చేస్తున్నాడు, చాలా సంక్షేమం చేస్తున్నాడు అన్నాడు. ఇతని యొక్క మంత్రుల్లో నితిన్ గడ్కరీ గారు కానీ, తర్వాత ఆరోగ్య శాఖ మంత్రి కానీ, ఆర్థిక శాఖ మంత్రి కానీ, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు కానీ అందరూ కూడా వచ్చినటువంటి ఈ రాష్ట్రానికి ఎవరైతే భారతీయ జనతా పార్టీ యొక్క కేంద్ర మంత్రులు వచ్చారో అందరూ కూడా ఏం చెప్పుకుంటూ వచ్చారు, జగన్ గారి పరిపాలన బాగుంది, జగన్ గారు అభివృద్ధి చేస్తున్నారు, జగన్ గారు సంక్షేమ బాగుంది, జగన్ గారి యొక్క ఐడియాలజీ బాగుందని చెప్పినటువంటి ఈ నాయకులే, ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఈ నాయకులే ఈరోజు ఏమంటున్నారు అంటే ఈ పాలిటిక్స్ ఏదైతే ఉందో ఒక పొలిటికల్లో భాగంగా ప్రచారం చేయడం తప్ప ఏదైతే అప్పుడు కనపడిన అవినీతి, అప్పుడు కనపడిన ఏదైతే ఈరోజు అభియోగాలు చేస్తున్నారో ఆ అభియోగాలు ఈరోజు వాళ్ళకి అవినీతిమయంగాను, వాళ్ళ ఆక్రమణలుగాను, ఏదో ఎన్నికల్లో మనం నిలబడ్డాము, మనం ప్రచారం చేసుకోవాలన్నటువంటి ఉద్దేశాలు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి గురించి గతంలో వారి యొక్క అభిప్రాయం అలా ఉన్నప్పుడు ఈరోజు ఉన్నటువంటి అభిప్రాయం ఒక వర్గానికి మేము పోలరైజేషన్ చేసుకోవాలన్నటువంటి ఉద్దేశం మీదే తెలంగాణలో వచ్చేటప్పటికి ముస్లిం రిజర్వేషన్లు తగ్గిస్తామంటారు, ఆంధ్రాకి వచ్చేటప్పటికి సైలెంట్ అయిపోతారు. ఇవన్నీ ఏంటంటే ఓట్ పోలరైజేషన్ తప్ప ఇంకోటి ఏది లేదు. వాళ్ళ ప్రచారాలు మాత్రమే, అవి వాస్తవాలు కాదనేది ప్రజలకి తెలుసు, వాళ్ళకి తెలుసు. ఏంటంటే మేము పొత్తులో ఉన్నాం కాబట్టి చెయ్యాలి, ప్రచారం చేసుకున్నారు, వెళ్ళిపోయారు. 2019 నుంచి ఇప్పటి వరకు అసలు అభివృద్ధి పొందలేదు రాష్ట్రం అని చెప్పేసి ఈసారి నేను గట్టిగా చెప్తున్నానని చెప్పేసి ఈరోజు అంటున్నారు కదా. ఒకసారి మీరు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి రాష్ట్రంలో పేదరిక శాతం అంటే గతంలో ఏదైతే 13% ఉందో ఈరోజు 4% వచ్చింది. అంటే అభివృద్ధి చెందకుండానే మరి పేదరికం అనేది అంతరించిపోద్దా? అది నరేంద్ర మోడీ గారి విఘ్నత, చంద్రబాబు నాయుడు గారి విఘ్నతగా అది తెలియాలి. ఎందుకంటే ఈరోజు అభివృద్ధి జరగకపోతే మరి పేదరిక శాతం ఎట్ట తగ్గిద్ది? తగ్గడానికి అదేమన్నా ఇచ్చింది కూడా మనం కాదు కదా. ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమి 13% నుంచి 4% తగ్గిందని ఇవాళ అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందే కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు కదా. మరి వాళ్ళు ఎట్లా చెప్తారు? అవన్నీ అవాస్తవాలు, ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఈ ఎన్డీఏ ప్రభావం అనేది వైఎస్ఆర్సీపీకి ఏముండదంటారా? 0%. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004 సంవత్సరానికి ముందు పాదయాత్రలో ముస్లింలు పడుతున్నటువంటి కష్టాలు, ముస్లింలలో ఉన్నటువంటి విద్యలో కానీ, ఉపాధి రంగాల్లో కానీ, సంక్షేమంలో కానీ జరుగుతున్న నష్టాన్ని అనుసరించి ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఆ 4% రిజర్వేషన్లని ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము తొలగిస్తామని చెప్తున్నటువంటి పరిణామాలు మేము చూస్తూ ఉన్నాం. ఈరోజు ముస్లింలకి ఒకవైపున ఎన్డీఏ కూటమిలో ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామంటున్నారు. అలానే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జరిగినటువంటి నెల్లూరు సభలో తేడతెల్లం చేయడం జరిగింది. ముస్లింలకు ఒక స్పష్టత ఇచ్చారు. ఏమని? మేము అధికారంలోకి వస్తే 4% రిజర్వేషన్లు తొలగించము, దానికోసం ఎంతవరకైనా మేము పోరాడతాం, అది కేంద్ర ప్రభుత్వంతో అయినా కానీ, సుప్రీంకోర్టులో అయినా కానీ అని ఒక ముస్లింలకు స్పష్టత చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్డీఏ కూటమితో పొత్తులో ఉండి ఎన్డీఏ కూటమి ఏదైతే 4% రిజర్వేషన్లు తొలగిస్తామని చెప్తా ఉందో ఆ రిజర్వేషన్లను ఆ పొత్తులో ఉన్నటువంటి పార్టీ, తెలుగుదేశం పార్టీ యొక్క జాతీయ అధ్యక్షుడు మేము రిజర్వేషన్లు రద్దు చేయము, రిజర్వేషన్ల కోసం పోరాడదాం అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా నెల్లూరు సభలో కూడా సవాల్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు, నీకు దమ్ముంటే ఎన్డీఏ కూటమి యొక్క సభలో నరేంద్ర మోడీ గారి ముందు నువ్వు ఈ అనౌన్స్మెంట్ చేయగలవా? నేను ముస్లిం రిజర్వేషన్లను భద్రపరుస్తాను, రద్దు చేయను, దానికోసం ఎంతవరకైనా పోరాడతానని. ఆ సవాల్కి ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ యొక్క జాతీయ అధ్యక్షుడు కానీ, జాతీయ ప్రధాన కార్యదర్శి కానీ, దానికి సంబంధించి ఒక కార్యకర్త కూడా ఆ సవాల్ని ఇప్పటివరకు స్వీకరించిన పరిస్థితి. అంటే ఏంటది? ముస్లింల యొక్క రిజర్వేషన్లు ఎన్డీఏ కూటమి తీసేయడానికి సిద్ధంగా ఉంది, మేము కూడా దానికి అంగీకరించినట్లే అని తెలుగుదేశం పార్టీ యొక్క మేము అనేది అని మేము అర్థం చేసుకోవాలా అని మా యొక్క ముస్లింలు ఈరోజు అందరూ కూడా ఒక క్లారిటీకి వచ్చేసారు. ఈ క్లారిటీతోనే దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి 14% ముస్లింలు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 14% ముస్లింలు 1% ఓటు కూడా పక్కకు పోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని ఈరోజు ముస్లింలందరూ కూడా కంకణం కట్టుకొని కూర్చొని ఉన్నారు. మోడీ ప్రసంగం వల్ల మోడీకి తెలుగు రాదు, చంద్రబాబు నాయుడు రాసిచ్చిన స్క్రిప్టే అతను చదువుతాడు, దానివల్ల మైనారిటీకి ఏమీ ఉపయోగం లేదు. ఎంతమంది జాతీయ నాయకులు బీజేపీ నుంచి చాలామంది వచ్చారు, ఒక్కళ్ళు కూడా ముస్లిం తరపున 4% రిజర్వేషన్ ఇస్తాము, మేము దానికి కట్టుబడి ఉన్నామని ఎక్కడ ఏ మీటింగ్లో కూడా చెప్పలా. చంద్రబాబు నాయుడు కూడా దాన్ని ఖండించలా.
చంద్రబాబు నాయుడు ముస్లింలని మోసపూర్వకమైన మాటలు చెప్పి ఏదో నమ్మబలగడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. మన జగన్మోహన్ రెడ్డి గారు, మన సీఎం గారు నెల్లూరు సభలో అందరి ముందు 4% రిజర్వేషన్కి నేను కట్టుబడి ఉన్నాను, నేను దీనికోసం ఎంత దాకైనా పోతాను, సుప్రీంకోర్టులో అయినా నేను కేసు వేసి మీకోసం మీ పక్కన నిలబడతాను అని కరాఖండిగా గట్టిగా చెప్పారు. ఆ సిఏఏ బిల్లుకి, ఎన్ఆర్సీకి, యూసీసీకి అన్నిటికీ నేను వ్యతిరేకమే. ఏ బిల్లునైనా నేను ముస్లింకి వ్యతిరేకంగా ఏ పని చేయను. అన్నీ మిమ్మల్ని అడిగే ముస్లింలని అన్నీ విచారించే ప్రతి బిల్లుకి నేను మద్దతు ఇస్తానని కరాఖండిగా హామీ ఇచ్చారు. అలా మీరు ఏ సభలోనైనా చెప్పగలిగారా? మోడీతోనే చెప్పించగలిగారా? ఈ చంద్రబాబు నాయుడు ముస్లింలని ఈరోజు జమాతులే హింద్ ముస్లింలు మత పెద్ద వైసీపీకి తప్ప 2 ఓట్లు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మన ముస్లింలది పెద్ద జమాతులే హింద్ అని పెద్ద సంస్థ ఉంది, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పెద్దవాళ్ళు. వాళ్ళు ఇవాళ ఫత్వా జారీ చేయడం జరిగింది. ముస్లింలందరూ ఏకమై ఒక్క ఓటు కూడా వైసీపీకి ఎమ్మెల్యే ఓటు, వైసీపీకి ఎంపీ ఓటు 2 ఓట్లు కూడా ఓటు వేస్ట్ చేయకుండా వైసీపీకే ఏమని ఈరోజు సాయంత్రం 5 గంటలకి ఫత్వా జారీ చేయడం జరిగింది. అందుకోసం ఆంధ్రప్రదేశ్ ముస్లిం ప్రజలందరూ ఏకపక్షంగా జగన్ పక్కనే నిలబడతారని నేను హామీ ఇస్తున్నాను. మరి మోడీ గారు అంటున్నారు కదా, బీజేపీ జెండా రెపరెపలాడిద్ది గాలికి అని చెప్పి అంటున్నారు. కూటమియే వస్తుంది. ఈ కూటమిలో అందరూ మోసగాళ్లే, ముగ్గురు మోసగాళ్లే. ఒకడేమో పవన్ కళ్యాణ్ని నమ్మే పరిస్థితుల్లో ఎవరు లేరు. మోడీ గురించి ఇంకా చెప్పేదేముంది ప్రత్యేకంగా? మోడీ వస్తే బుల్డోజర్లు వస్తాయి, మదరసాలు తీసేస్తారు, మసీదులు కూల్చేస్తారు, అన్నీ ముస్లింలు చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉంటారు. ఈ చంద్రబాబు నాయుడు గురించి చెప్పేదేముంది? ఊసరవెల్లి లాంటి నాయకుడు చంద్రబాబు నాయుడు ఏ రంగుకి ఆ రంగుకి అలా మారిపోతుంటాడు. ఆయన కాలంలో 2014లో ఆయన సీఎంగా ఉండి ఒక్క మినిస్టర్ పదవి కూడా ముస్లింలు ఇవ్వకుండా అన్యాయంగా పరిపాలన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం, ప్రతి ముస్లింని కదిలిచ్చినా చెప్పే మాటే అది. ఏమీ ఉండదు. వైసీపీ ప్రభంజనం ఫుల్గా ఉంటుంది, ఫ్యాన్ గాలి రెపరెపలాడిద్ది, అందరూ ఈ గాలిలో అందరూ కొట్టుకొని పోతారు. ముస్లింలు 14% ఉన్నారు, అందరూ ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి పక్కనే నిలబడతారు. బీజేపీ అనేది ఏపీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఓటింగ్ లేదు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి వాళ్ళకి 11 సీట్లు ఎమ్మెల్యే సీట్లు, 1 సీట్లు ఏమో ఎంపీ సీట్లు ఇచ్చారు. అసలు ఓటింగే లేని బీజేపీకి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి వాళ్ళకి పెట్టించి ఇక్కడ ఒకళ్ళకొకళ్ళు మత తగాదాలు పెట్టడానికి బీజేపీ తీసుకొచ్చి ఇవాళ ఏపీలో పెట్టారు. ఏపీలో బీజేపీ అసలు ఓటింగే లేదు. ఓటింగ్ లేని బీజేపీ తీసుకొచ్చి వాళ్ళు మతతత్వ తగాదాల కోసం తీసుకొచ్చి పెట్టిందనమాట. మైనారిటీ ఓట్లన్నీ బీజేపీ సైడ్ ఎన్డీఏ కూటమికే పడతాయి అంటున్నారు. పడవండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈ 4 కులాల ఓట్లు కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి పథకాలను చూసి, జగన్మోహన్ రెడ్డి అతని ధైర్యం చూసి మళ్ళీ గెలిస్తే ఈ పథకాలు మొత్తం అమలు అవుతాయని చెప్పి అందుకోసం ఏంటంటే వాళ్ళు కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డికే ఓటింగ్ చేస్తారు. అసలు 2019 నుంచి 24 వరకు అభివృద్ధి జరగలేదు. అభివృద్ధి జరగాలంటేనే ఇది ఎన్డీఏ కూటమి రావాలి అని చెప్పి ఈరోజు అంటున్నారు కదా మోదీ. అసలు అభివృద్ధి అంటే ఏంటంటే 4 రోడ్లు వేసి అభివృద్ధి. హాస్పిటల్స్ కట్టించారు, ఉద్దానం కిడ్నీ హాస్పిటల్స్ కట్టించారు. జగన్మోహన్ రెడ్డి ఈ పథకాలు మొత్తం ఇస్తున్నాడు, హెల్త్ క్లినిక్లు పెడుతున్నాడు. ఇవన్నీ పెట్టి ఇది డెవలప్మెంట్ కదా? ఓన్లీ 4 రోడ్లు వేస్తే డెవలప్మెంట్ అయిపోద్దా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో అవి కూడా జరగలేదుగా. ఇప్పుడు సచివాలయ వ్యవస్థ పెట్టాడు. సచివాలయ వ్యవస్థ వల్ల ఒకప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ ముందు
చెట్టు ఉంటే అక్కడ కూర్చొని పొద్దునెళ్ళి సాయంత్రం దాకా కూర్చొని డెత్ సర్టిఫికేట్ ఏదో సర్టిఫికేట్ తీసుకురావాలంటే సాయంత్రం దాకా పట్టేది. ఇప్పుడు ఏముందంటే సచివాలయాలు. ఇప్పుడు సచివాలయం కట్టేది అసలు పేటకో సచివాలయం ఉంటే ఇంకా సచివాలయం ఎందుకండి ఆంధ్రప్రదేశ్కి? అది ఫైనల్గా దీని ప్రభావం ఏముంటుందంటారు? ఏముండదండి. జగన్ సింగిల్గా వస్తున్నాడు, సింగిల్గా పులిలాగా గెలిచి మళ్ళీ సీఎం అవుతాడు.